కామారెడ్డి జిల్లా పిట్లంలోని ఎస్సీ బాలల హాస్టల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులపై జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి వెంకటేశ్వర్లు నోటీసులు జారీ చేశారు. హాస్టల్ నందు విధులపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అందుకే వారికి నోటీసులు జారీ చేశామన్నారు. అంతేకాకుండా బాలుర హాస్టల్ స్థలంలో నిర్మించిన షెడ్లపై కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. అనంతరం పిట్లం బాలికల ఉన్నత పాఠశాలలో ఎస్సీ విద్యార్థులతో ముచ్చటించారు. ప్రతి కార్పొరేట్ స్కూళ్లలో ఎస్సీ విద్యార్థులకు కొత్త కోటా కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఎవరైనా దరఖాస్తు చేసుకుంటే వారికి ఆ స్కూల్లో అడ్మిషన్ చేయించి వారి ఖర్చు మొత్తం కార్పొరేషన్ భరిస్తుందని ఆయన తెలిపారు. ఎస్టాబ్లిష్ స్కీమ్ ఏంటంటే ఫస్ట్ క్లాస్ లో అడ్మిషన్ అయితే 10th క్లాస్ వరకు ఫీజు మేమే కడతాం. అంటే ఎలాంటి ప్రొవిజన్ ఉందంటే యూనిఫామ్ ఫ్రీ, నోట్ బుక్స్, షూ, ఎవ్రీథింగ్ మేమే. సో మేము పేరెంట్ నుంచి ₹1 కూడా మేము మొత్తం గవర్నమెంట్ ఫీజు కడుతుంది. సో అంత మంచి స్కీమ్ అది. దీంట్లో 2 ఉంటుంది. డే స్కాలర్స్ ఫస్ట్ క్లాస్, రెసిడెన్షియల్ అయితే 5th క్లాస్ నుంచి ఉంటుంది. 2 కేటగిరీస్ ఉంటాయి. ఎస్టాబ్లిష్ స్కీమ్ ఏంటంటే ఫస్ట్ క్లాస్